ఎప్పుడు చేసేలాగా కాకుండా ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్‌తో క్యారమెల్‌తో పని లేకుండా సేమ్ మాడుగుల హల్వా టేస్ట్ వచ్చేలాగా ఒక కొత్త రకం హల్వా అయితే చేశానండి. సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. చాలాసేపు గోధుమ పిండి నానబెట్టే పని లేకుండా సింపుల్ ప్రాసెస్‌తో చక్కగా మంచి టెక్స్చర్‌తో, కలర్‌తో సేమ్ బందర్ హల్వా, మాడుగుల హల్వా లాగా ఉండేలాగా ఉంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్‌ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఒక లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. దానివల్ల మంచి రీచ్ అయితే వస్తుంది. సో మీరు కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా అన్నీ అదే కప్తో మెజర్మెంట్స్ అయితే చెప్తాను. ఇప్పుడు తీసుకున్న కప్ ఉంది కదా, ఏ కప్తో అయినా తీసుకోండి. సగ్గుబియ్యం 1 కప్పు. ఈ సగ్గుబియ్యం అనేది కొంచెం వేడిపడి చక్కగా క్రిస్పీగా మనకి నలగడానికి వీలుగా అయితే చాలు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాము. బాగా పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కోర్స్గా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు నేను నెయ్యి అయితే కాచుకున్నాను పొయ్యి మీద పెట్టుకొని. మనకి నెయ్యి కావాలి కదా హల్వా తయారు చేసుకోవడానికి, అందుకని ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి హల్వా అనేది పలుకులు పలుకులుగా తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మంచి బంగారు రంగు వర్ణం వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే మనము సేమ్ ఏదైతే కప్తో తీసుకున్నానో అదే కప్తో 2 కప్పులు బెల్లం అయితే తీసుకున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. ఈ కలర్లో ఉండే బెల్లం అయితే మనకి ఎటువంటి క్యారమెల్తో పని లేకుండా చక్కగా సింపుల్ ప్రాసెస్తో చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇప్పుడు ఇలాగా ఒక అరకప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని, ఇది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. బుడగలు వచ్చే వరకు చక్కగా మనము తిప్పుకుంటూ ఈ బెల్లం కరిగే వరకు పాకం పట్టుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ ఉంది కదా, కొద్దిగా కోర్సుగా పొడంతా మెత్తగా అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసుకుంటే మనకి ఉండల్లాగా లేకుండా, పొడి వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది. మీరు తిప్పుకోగలను అనుకుంటే పొడిలాగా అయినా చేసుకొని వేసుకోవచ్చు. నేను చక్కగా ఇలాగ చేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను. వేసేసుకుని దీనిలో యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఈ గరిట అయితే కలపటానికి వీలుగా ఉంటుందని నేను తీసుకున్నానండి. చక్క వెనకాల గోడుగా ఉండి గీసుకోకుండా ఉంటుంది కదా, అందుకని తీసుకున్నాను. ఇలా తీసుకుంటూ కలుపుకుంటూ ఒక్కొక్క స్పూను 2-3 స్పూన్లు, నేను 3 స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేశాను. ఆ క్లిప్పింగ్స్ అన్ని మిస్ అయినాయి, ఎందుకంటే నేను ఈ వీడియో చేసేటప్పటికి కరెంట్ అయితే పోయిందండి. సో దట్స్ వై ఆ క్లిప్పింగ్స్ అన్ని మిస్ అయినాయి అనమాట. ఇలాగా మనకి ప్యాన్ని వదిలేసి వచ్చేసే వరకు నెయ్యి వేసుకుంటూ తిప్పుకోవాలి. నెయ్యి అనేది ఒక 2 స్పూన్ల వరకు పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత వేరే డిష్ అవుట్ చేసేసుకుని వేరే బౌల్లో వేసుకుని జీడిపప్పు పలుకులు చక్క పైన వేసేసుకుని ఒక గంట పాటు చల్లారనిచ్చేసిన తర్వాత చక్కగా మనము ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని కట్ చేసుకుంటే మనకి ఎంతో ఎమీగా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం మాడుగుల హల్వా. సేమ్ సగ్గుబియ్యంతో చేసినట్టు అలా ఏమి ఉండదండి. గోధుమలతో చేసినట్టు మాడుగుల హల్వా ఎలా ఉంటుందో, గోధుమ పిండితో కానీ గోధుమలతో చేస్తే ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ వస్తుంది. మీకు చలవ చేస్తుంది. ఈ ఎండాకాలము వానాకాలం 2 రకాలుగా ఉంది కదా, ఇప్పుడు బాగా వేడైతే వస్తుంది. సో దట్స్ వై ఇలా చేసుకుని చక్కగా తిన్నారంటే, ఓన్లీ బెల్లము వేసుకున్నాము, చక్కగా సగ్గుబియ్యం ఎటువంటి హాని చేయదు. చక్కగా ట్రై చేసి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో హల్వా అయితే. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కామెంట్ కూడా చేయండి. ఎంతవరకు రీచ్ అయిద్దో ఈ వీడియో అన్న చూద్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.